ఆశ్చర్యకరమైన వెలుగును చూచేటువంటి మనోనేత్రాలు. ఎఫెసీ 1:17-19 వచనాల వరకు మనం చదివినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాచ్ఛ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమిటిదో మీరు తెలుసుకొనవలనని మీకు జ్ఞానమును ప్రత్యక్షగల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా మరి ప్రతి హృదయంలో వర్ధిల్లుటకు కృప చూపించి బలపరిచి ప్రతి హృదయాన్ని తెరిసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించేసినా కానీ పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మీరు చూడని దాన్ని దేన్ని కూడా పొందుకోలేరు, మీరు చూడని దాన్ని దేన్ని కూడా అనుభవించలేరు. ఇది సత్యం, ఇది వాస్తవం. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మరి కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం తప్ప అన్నీ దేవుడు అనుగ్రహించినవి పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటంటే, ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచన లేకపోవడం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ప్రభు మనతోటే ఉన్నాడనేటువంటి నిశ్చయత లేకపోవటం. సో ఈ రోజున కన్నులు తెరవబడాలి, చూచే మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడే మనం అద్భుతమైన కార్యాలు చూద్దాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 1 పేతురు 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏ విధంగా ఉన్నది అని మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. ఎవరంటండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని ప్రజలనై ఉన్నారు. కాబట్టి చీకటిలోంచి వెలుగులోకి పిలిచేది ఎవరు? వెలుగులో ఉన్నవాడే. వెలుగులో ఉన్నటువంటి వాడు ఎవరు? మన యేసయ్య. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో, ఎటువంటి అంధకార పరిస్థితులు మిమ్మల్ని అలుముకున్నాయో, ఎటువంటి బంధకాల చేత మీరు బంధించబడ్డారో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప గొప్ప కార్యాలు మీ కొరకు తలపెట్టి ఉన్నాడు. నమ్ముచున్నారా? ప్రియులు గమనించాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడంట. చీకటిలోంచి పిలిచినట్టు కాదు, ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగు. మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యాలు కలుగజేసేటువంటిది, అద్భుతాలు చూసేటువంటిది. ఈ రోజున ఈ మాటలు వించినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో, ఎటువంటి బంధకాల్లో మీరు బంధించబడ్డారో, మరి ఏ అంధకార శక్తులు మిమ్మల్ని నిలబడి చేస్తున్నాయో, శుభవార్త మీకు. దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మీ వ్యాపారం ఇంతవరకు మరి మీ యొక్క ఇంటిలో ఆరోగ్య పరిస్థితులు, మీ యొక్క కుటుంబాల్లో పరిస్థితులు చీకటిగా, గందరగోళంగా, అంధకారంలో, ఆందోళనలో ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్న మాట, వెలుగులోనికి పిలుస్తున్నాడంట. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, భర్తమై కన్నులు చూడలేని కన్నులు. గుడ్డి భర్తమై ఒకవైపు దృష్టి లేని వాడే బాధపడుతూ ఉన్నాడు, మరోవైపు దారిద్ర్యం, దానికి తోడు భిక్షగాడినటువంటి నింద, అవమానం, సమాజం అతన్ని ప్రక్కకు నెట్టేసింది. హల్లెలూయా. చూసారా, మనిషికి ఒక సమస్య వస్తే ఎన్ని సమస్యలు ఎలా అవుతాయి? అతను గుడ్డివాడవాడు, చూడలేడు. కానీ ఒకవైపు మరి అతను గుడ్డివాడు, దృష్టి లేక బాధపడుతుంటే మరోవైపు ఆర్థిక సమస్యలు, దరిద్రం, దానికి తోడు సరే కళ్ళు లేవు కదా, ఆర్థిక సమస్యలతో సతమతతో అడుక్కుతున్నాడంటే అందరూ ఏమన్నారు? రే గుడ్డుడా, భిక్షగాడా. ఇట్లాగా ఈ నింద, అవమానము, ఉన్న పరిస్థితిని బట్టి బాధ అయితే మరి బయట వాళ్ళు పెట్టేటువంటిది ఇంకో బాధ. ఈ విధంగా
మరి ఉన్నాయి పరిస్థితులు. నాకు మాత్రం కనుదృష్టి ఉంటే మా దేశ సైన్యంలో ఉన్నత పదవిని వహించేసేటువంటి వాడిని, లేదా పోలీస్ శాఖలో అధికారిగా ఉద్యోగం చేసిందురు, అనేకులకు సహాయం చేసింది అని మరి తనలో తాను ఆవేదన చెంది ఉండొచ్చు. ఈ గుడ్డి భర్తమై కూర్చున్నటువంటి ఆలోచన ఎలా ఉండుండొచ్చు? హహహ. నాకే గని కళ్ళుండుంటే ఆ, నేను ఈ దేశానికి ఎంతో సేవ చేసేటువంటి వాడినే, అనేక మందికి సహాయం చేసేటువంటి వాడినే, మంచి స్థితిలో ఉండేటువంటి వాడిని అనేటువంటి ఆలోచన ఆయనకి వచ్చిందేమో. వింటున్నారా ప్రియులారా? ఆవేదన చెంది ఉండొచ్చు. అయితే అదృష్టవశాత్తు అతడు యేసుక్రీస్తుని గురించి విన్నాడు. ఆయన ప్రేమ కనికరము కలిగినటువంటి వాడని చెప్పి, ఎన్నో అద్భుతాలు చేయుచున్నటువంటి వాడని చెప్పి వినుట వలన విశ్వాసం కలిగింది. రోమా 10:17 ప్రకారం విన్నాడు. ఎవరి గురించి విన్నారు? యేసయ్య గురించి విన్నాడు. ఈ రోజున నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? అప్పుల సమస్యలో ఉన్నావా? భార్యాభర్తల మధ్య గందరగోళం పరిస్థితిలో మీరు ఉన్నారా? లేకపోతే ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య గురించి మీరు విన్నారా? హల్లెలూయా! యేసయ్య గురించి మీరు విన్నారా? యేసయ్యని మీరు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా? యేసయ్య గురించి మీరు విన్నారా? అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా మీరు వెళ్తున్నా సరే, మీ సిచ్యువేషన్ ఏదైనా సరే, మీరున్న పరిస్థితి ఏదైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆయన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియాల్సిందల్లా ఆయన గురించి మీరు విన్నారా? అయితే ఈ గుడ్డి భిక్షగాడు విన్నాడనమాట. హల్లెలూయా! ఆత్మస్వరూపైనటువంటి దేవుడు రక్త మాంసాలు గలవాడై భూమి మీద అవతరించినప్పుడు యెషయా ప్రవచనం అక్షరాల నెరవేరింది. హల్లెలూయా! అక్షరాల నెరవేరింది. కాబట్టి ఈ రోజున నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలుగజేయుటకును, బంధించబడినటువంటి వారికి విముక్తి ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. వింటున్నారు ఇక్కడ? గ్రుడ్డివారి కన్నులు తెరచుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మృతులను సజీవులుగా చేస్తున్నటువంటి, లేపుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కుష్టి రోగులను శుద్ధులుగా చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను కూర్చొని ఉన్న స్థలము మీదుగా వెళ్ళుచున్నాడని చెప్పి గ్రహించినప్పుడు అతనిలో నిరీక్షణ చిగురించింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని చెప్పి కేకలు వేయడం మొదలుపెట్టాడు. కనికరం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిలిచిపోయాడు. ప్రియులారా, భర్తమైన పిలిచి స్వస్థపరిచాడు. మార్కు సువార్త 10:48 మనం చదివినట్లయితే, కీర్తన 72:12లో, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 12వ వచనం, దరిద్రుల మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులు నిరాధారులుగాను ఆయన విడిపించును. హల్లెలూయా! మార్కు సువార్త 10:48లో, దీనుడైన భర్తమై కేక యేసుక్రీస్తు చెవిలో పడ్డది. భర్తమై పెద్దగా కేక వేశాడు కాబట్టి అనేకులు వారిని గద్దించారు. అవును కదా? నేడు కూడా మీకు రావాల్సిన ఆశీర్వాదాలను అడ్డగించడానికి ఒక గుంపు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఊరుకో అని చెప్పి గద్దించిన కొలతే భర్తమై ఎక్కువగా కేకలు వేశాడు. కాబట్టి యేసు నిలబడ్డాడు. తనను గురించి మొరపెట్టేటువంటి వారికి త్వరగా న్యాయం తీర్చి క్రీస్తు న్యాయం చేయకుండా లూకా సువార్త 18:7లో మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ ప్రభువు మన మధ్య ఉండినను ఎరుగని స్థితి. ప్రభు మనలో ఉన్నా సరే, ప్రభు మనతో ఉన్నా సరే, ప్రభు మన పక్కన ఉన్నా సరే, చాలామంది గుర్తించలేకపోతున్నారు, చాలామంది ఎరగడం లేదు, చాలామంది పట్టించుకోవడం లేదు, చాలామంది చూడటం లేదు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి నిన్ను గురించే మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నారా? విశ్వసిస్తూ ఉన్నారా? అద్భుతాలు చూడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ప్రభు మన మధ్య ఉన్నా సరే ఎరగలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడకు ముందు దూతగా వచ్చినటువంటి బాప్తిసమిచ్చి యోహాను ఇట్లా అన్నాడు, నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేటువంటి వాడు
మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు అని వారితో చెప్పాను. యోహాను సువార్త 1:26-27 యేసుక్రీస్తుని పరిచయం చేయడంలో అతడు సఫలమయ్యాడు. అదే సమయాన ప్రజలు ఆత్మీయ అంధత్వాన్ని అతడు ఖండించాడు యోహాను గారు. ప్రియులు గమనించాలి, ఈ మాటలను బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పలికినప్పుడు యేసుక్రీస్తు యొక్క వయసు ఇంచుమించు 30 సంవత్సరాలు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ఆయన గుర్తించలేదు. మరింతగా ధర్మశాస్త్ర విశ్లేషణ జరిపినటువంటి రబ్బీలుడు శాస్త్రుడు ఆయనను మెస్సయ్యగా కనుగొనటంలో విఫలమైపోయారు, తప్పిపోయారు. కారణం, వారి కన్నులు తెరవబడలేదు. స్త్రీ గర్భంలో పుట్టిన బిడ్డను ప్రియులరా గమనించాలి, స్త్రీ గర్భంలో పుట్టిన వారిలో గొప్పవాడు అని చెప్పి పేర్కొనబడినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయనను ఎరుగని వాడై ఉండెను. అయితే అతని కన్నులు తెరచి నిమిత్తం ప్రభు ఒక సూచన ఇచ్చెను. దానిని బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పి అతడు సాక్ష్యం ఇచ్చాడు. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలిచిట్టు చూచుతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతానని యోహాను సువార్త 1:33-34 చెప్తున్నాడు. అతడు సూచన ఇచ్చడం ద్వారా యోహానును సాక్షిగా చేసినవాడు, ప్రత్యక్షతను అనుగ్రహించి మీ మనోనేత్రాలు తెరిచేటువంటి వాడు. కాబట్టి కన్యక గర్భంలో క్రీస్తు జన్మించడం ఒక సూచన, తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రం నడిపించడం ఒక సూచన. నేడు కూడా ఎన్నో సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసి అనేకులను రక్షిస్తూ ఉన్నాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసు ప్రభు వారు దయచేసి మరి ప్రభువు దయచే రక్షణ సూచన ఎంతో గొప్పవి. ఒక గొప్ప దైవజనుడు సేవ నిమిత్తం మరో పట్టణానికి వెళ్ళాడంట. ఆ పట్టణంలో ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ మరి బుక్ స్టాల్ ఒకటి ఉందంట, పుస్తకశాల ఒకటి ఉన్నదంట. అది తెలుసుకుని ఆ బుక్ స్టాల్ ఎక్కడో, ఆ బుక్స్ పుస్తకశాల ఎక్కడో అడ్రస్ తెలుసుకుని మరి అడ్రస్ ప్రకారం ఒక్కడే వెళ్ళి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు కొనుగోలు చేశాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పుస్తకాలు కొనుక్కున్న తర్వాత డబ్బులు చెల్లించి బయటకు వస్తూ ఉన్నాడంట. తన విజిటింగ్ కార్డును అడ్రస్ను ఆ పుస్తకశాల యజమానికి ఇచ్చి అతడు దిగ్భ్రాంతి చెందాడంట. ఎందుకనంటే విజిటింగ్ కార్డును పుస్తకశాల యజమానికి ఇచ్చాడంట అడ్రస్. ఎందుకంటే, అయ్యా ఒక నిమిషం లోపలికి రండి, నేను కడుపు నొప్పితో దీర్ఘకాలంగా బాధపడుతున్నాను, నా కొరకు ప్రార్థించండి అని బతిమాలాడంట. దైవజనుడు చేతులించిన ప్రార్థించినటువంటి తక్షణం అతడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. విచిత్రంగా మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ యొక్క బుక్ స్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సమస్యను బాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ వ్యక్తిని అక్కడికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అద్భుతం చేశాడు. కాబట్టి అయ్యా ఒక్క నిమిషం లోపలికి రండి, నేను కడుపు నొప్పితో బాధపడుతున్నాను చాలా సంవత్సరాలుగాను, నా కొరకు ప్రార్థించండి అన్నాడంట. ఎందుకంటే ఆ పుస్తక బుక్ స్టాల్ యజమాని మరి ఈయన దైవ సేవకుడు అనేటువంటి విషయం ఆయనకి తెలీదు. ఎవరో మామూలుగా వచ్చాడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన సేవకుడు అని తెలిసిందో, యేసయ్యా ఈయన ద్వారా నాకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలని ఆ దైవ సేవకుడి చేత ప్రార్థన చేయించుకున్న వెంటనే తక్షణమే అతడు స్వస్థత పొందాడంట. ఈరోజు కూడా ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూచేటువంటి మనోనేత్రాలు మనకిచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఆశ్చర్యకరమైన మనోనేత్రాలు మాకు ఇచ్చినందుకు వందనాలు, మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న వారందరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారందరూ కూడా ఇటువంటి అద్భుతాలు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.